అసలు న్యూమోనియా అంటే ఏంటండి? న్యూమోనియా అంటే లంగ్ ఇన్ఫెక్షన్ అండి. ఎనీ లంగ్ ఇన్ఫెక్షన్‌ను మనము న్యూమోనియా అంటాము. మౌట్ భాషలో చెప్పాలంటే నెమ్ము చేసింది అని అంటారు. అవును. సో, ఈ న్యూమోనియా అనేది ఇన్ఫెక్షన్ గదా! ఈ ఇన్ఫెక్షను పలు రకాలుగా ఉంటది. అది వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యుండొచ్చు. అప్పుడు వైరల్ న్యూమోనియా అంటాము. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యుండొచ్చు. బ్యాక్టీరియల్ న్యూమోనియా అంటాము. ఇంకా వేరే ఫంగల్ అంటాము. ఫంగల్ న్యూమోనియా. కొన్ని వేరే వేరే రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. కామన్‌గా వచ్చేటప్పటికి వైరస్, బ్యాక్టీరియా ఎక్కువగా న్యూమోనియాని కాజ్ చేస్తాయి. ఈ న్యూమోనియా ఎక్కువగా చిన్న పిల్లల్లో ఎక్కువగా వస్తది. ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు ఉండే పిల్లల్లో ఎక్కువగా వస్తది. ఎందుకంటే వాళ్ళలో రోగనిరోధక శక్తి చాలా తక్కువుంటుంది. సో, ఎక్కువగా అఫెక్ట్ అయ్యేది చిన్న పిల్లలు మరియు వృద్ధులు. 60 ఏండ్ల పైబడిన వాళ్ళు. వీళ్ళల్లో కూడా ఎందుకంటే వాళ్ళ యొక్క రెసిస్టెన్స్ పవర్ తక్కువుంటుంది. ఇవి కాకుండా న్యూమోనియా కొంత వేరే డిసీజులు ఉండేవాళ్ళు. అంటే షుగర్ ఉన్నవాళ్ళు, లేదా కిడ్నీ డిసీజ్ ఉండేవాళ్ళు, హార్ట్ డిసీజ్ ఉండేవాళ్ళు. ఇవి కాకుండా లంగ్ డిసీజెస్ అంటే సీఓపీడీ, లంగ్ క్యాన్సరు ఇవి ఉండే వాళ్ళలో కూడా న్యూమోనియా ఎక్కువొస్తుంది.